వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రతి సంవత్సరము కూడా ఈ సంవత్సరం మారుతుందేమో, ఆ సంవత్సరం మారుతుందేమో అని ఎదురు చూసేటువంటి ప్రజలందరికీ కూడా ఇక వృశ్చిక రాశి వాళ్ళకి తీసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగాలు బ్రహ్మాండంగా రాబోతూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా రాణించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. భారీ పరిశ్రమల వాళ్ళకి, నిత్యావసరాల వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంది. కమిషన్ వ్యాపారస్తులకు కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వడ్డీ వ్యాపారస్తులకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో వాళ్ళకి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ కొత్తగా ప్రవేశించేటువంటి వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. అలాగే ప్రైవేట్ రంగంలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి గుర్తింపు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు తప్పు చేయడానికి ప్రయత్నం చేయకండి. తప్పు చేస్తే తప్పకుండా దొరికిపోతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా బ్రైబింగ్ అనేటువంటిది చేయకుండా జాగ్రత్త పడండి. క్రీడా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉన్నారు. వ్యవసాయ, విదేశీ, వివాహ వ్యవస్థలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వివాహం అనేటువంటిది మంచి యోగదాయకమైనటువంటి, పటిష్టమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఏర్పడబోతుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. కుటుంబ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా మీకు అభివృద్ధి చెందబోతోంది. అదేవిధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ముందుగా ఏదైనా విదేశీ యానం చేసేటువంటి వాళ్ళు పుణ్యక్షేత్రాలు వెళ్ళి దర్శనం చేసుకుని మీరు విదేశీ యానం చేయటం మీకు తప్పకుండా మేలు చేస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు శని స్తోత్రం చదువుతుండండి. శనికి సంబంధించినటువంటి శ్లోకాలు నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజ సాయామార్తండ సంభూతం తమ్నమాన శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా ప్రతిరోజు కూడా పఠన చేస్తూ ఉండండి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతి సోమవారము లేదా ప్రతి శనివారము కూడా మీరు తేనెతో అభిషేకం చేయించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. చెరుకు రసంతోనూ, తేనెతోనూ వృశ్చిక రాశి వాళ్ళు 2024 సంవత్సరం మొత్తం కూడా శివారాధన చేయటం వల్ల మీకు మేలు జరుగుతుంది. అదేవిధంగా మీరు తీసుకునేటువంటి స్టెప్స్లో ఎటువంటి సందేహం కానీ, ఎటువంటి భయం కానీ, ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు చక్కగా మంచి మేలైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళచ్చు. అలాగే